మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సాధారణంగా చదువుకున్న విద్యార్థులు హైయర్ స్టడీస్ లో బెస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఆపై మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నత ప్రమాణాలున్న ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ అత్యుత్తమ ప్రమాణాల విద్య ఉద్యోగ అవకాశాల వెతుకులాటలో ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఇలా అమెరికాకు వెళ్లి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకక భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడొచ్చే ఉద్యోగాలకు తగిన స్కిల్స్ లేకపోవడమే ప్రధాన కారణంగా చాలా నివేదికలు చెబుతున్నమాట. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు తాజాగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ మిషన్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ స్పెషల్ మిషన్ ఏంటి? ఈ మిషన్ వల్ల భారతీయ విద్యార్థులకు ఏం లాభం? ఈ స్పెషల్ మిషన్ లో ఎలాంటి సేవలు అందిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెతకడంతో పాటు న్యాయ వైద్యపరమైన సమాచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. న్యూయార్క్లోని ఈ ఇండియన్ ఎంబసీ నార్త్ ఈస్ట్ అమెరికా రాష్ట్రాలైన కనెక్టికట్, మైన్, మసాచుసెట్స్, న్యూ హ్యాంప్షైర్, న్యూ జెర్సీ, న్యూయార్క్, ఒహాయో, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, వర్మాంట్ల పరిధిలో సేవలు అందిస్తుంది. భారతీయ విద్యార్థులకు తమ పరిధిలో తగిన సహకారం అందించాలన్న ఎంబసీ ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలలో అమెరికాకు వలసల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో ఎక్కువ శాతం మన భారతీయులే ఉండటం, అందులోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉండటంతో ఇండియన్ ఎంబసీ ఈ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్తున్న వారిలో దాదాపు 75% పైగా ఇక్కడే స్థిరపడుతూ ఉన్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగువారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తూ ఉన్నారు. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే 80% కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫినాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. దీనికి అనుగుణంగానే ఇండియన్ ఎంబసీ ఆయా రంగాల కంపెనీలతో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. విద్యా అర్హతలు ఉండి అర్హులైన భారత విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇచ్చేందుకు పలు ఇండియన్ అమెరికన్ కంపెనీలు, సంస్థలు తమ అంగీకారం తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన స్పెషల్ మిషన్ లో భాగంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పోర్టల్ ఇచ్చే సమాచారం మేరకు విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఎంబసీ ఎక్స్ వేదిక తెలిపింది. అలాగే ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు కొందరు ప్రముఖ న్యాయవాదులు అంగీకరించారని, ఆయా కేసుల పరిణామాలతో కాన్సులేట్ కు ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. మా పరిధిలో ఉన్న 10 రాష్ట్రాల్లోని భారతీయ విద్యార్థులకు మానసిక చికిత్స తదితర కౌన్సిలింగ్ అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా అందించేందుకు కొందరు వైద్యులు సైతం తమ సంసిద్ధత తెలిపారని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇండియన్ ఎంబసీ తీసుకున్న ఈ స్టెప్ తో ఇంటర్న్షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీని ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలతో పాటు న్యాయ వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించనుంది. ఇంటర్న్షిప్ విషయంలో అర్హులైన భారతీయ విద్యార్థులను పరిగణలోకి తీసుకునేందుకు అనేక భారతీయ అమెరికన్ కంపెనీలు, సంస్థలు అంగీకరించినట్టు భారత కాన్సులేట్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఇందులో విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీలు, బహుళజాతీయ సంస్థలు, టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, టాటా సన్స్ సహా అనేక రంగాల్లోని కంపెనీలలో విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశాలకు సంబంధించిన జాబితాను పోర్టల్ సిద్ధం చేస్తుంది. ఇండియన్ ఎంబసీ చేపడుతున్న ఈ స్పెషల్ పోర్టల్ భారతీయ విద్యార్థులకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.
సాధారణంగా చదువుకున్న విద్యార్థులు హైయర్ స్టడీస్లో బెస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఆపై మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఉన్నత ప్రమాణాలున్న ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ అత్యుత్తమ ప్రమాణాల విద్య ఉద్యోగ అవకాశాల వెతుకులాటలో ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఇలా అమెరికాకు వెళ్లి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకక భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడొచ్చే ఉద్యోగాలకు తగిన స్కిల్స్ లేకపోవడమే ప్రధాన కారణంగా చాలా నివేదికలు చెబుతున్నమాట. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు తాజాగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ మిషన్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ స్పెషల్ మిషన్ ఏంటి? ఈ మిషన్ వల్ల భారతీయ విద్యార్థులకు ఏం లాభం? ఈ స్పెషల్ మిషన్ లో ఎలాంటి సేవలు అందిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెతకడంతో పాటు న్యాయ వైద్యపరమైన సమాచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. న్యూయార్క్లోని ఈ ఇండియన్ ఎంబసీ నార్త్ ఈస్ట్ అమెరికా రాష్ట్రాలైన కనెక్టికట్, మైన్, మసాచుసెట్స్, న్యూ హ్యాంప్షైర్, న్యూ జెర్సీ, న్యూయార్క్, ఒహాయో, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, వర్మాంట్ల పరిధిలో సేవలు అందిస్తుంది. భారతీయ విద్యార్థులకు తమ పరిధిలో తగిన సహకారం అందించాలన్న ఎంబసీ ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలలో అమెరికాకు వలసల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో ఎక్కువ శాతం మన భారతీయులే ఉండటం, అందులోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉండటంతో ఇండియన్ ఎంబసీ ఈ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా వెళ్తున్న వారిలో దాదాపు 75% పైగా ఇక్కడే స్థిరపడుతూ ఉన్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగువారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తూ ఉన్నారు. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే 80% కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫినాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. దీనికి అనుగుణంగానే ఇండియన్ ఎంబసీ ఆయా రంగాల కంపెనీలతో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. విద్యా అర్హతలు ఉండి అర్హులైన భారత విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇచ్చేందుకు పలు ఇండియన్ అమెరికన్ కంపెనీలు, సంస్థలు తమ అంగీకారం తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన స్పెషల్ మిషన్ లో భాగంగా ఒక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పోర్టల్ ఇచ్చే సమాచారం మేరకు విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఎంబసీ ఎక్స్ వేదిక తెలిపింది. అలాగే ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు కొందరు ప్రముఖ న్యాయవాదులు అంగీకరించారని, ఆయా కేసుల పరిణామాలతో కాన్సులేట్ కు ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. మా పరిధిలో ఉన్న 10 రాష్ట్రాల్లోని భారతీయ విద్యార్థులకు మానసిక చికిత్స తదితర కౌన్సిలింగ్ అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా అందించేందుకు కొందరు వైద్యులు సైతం తమ సంసిద్ధత తెలిపారని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఇండియన్ ఎంబసీ తీసుకున్న ఈ స్టెప్ తో ఇంటర్న్షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీని ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలతో పాటు న్యాయ వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించనుంది. ఇంటర్న్షిప్ విషయంలో అర్హులైన భారతీయ విద్యార్థులను పరిగణలోకి తీసుకునేందుకు అనేక భారతీయ అమెరికన్ కంపెనీలు, సంస్థలు అంగీకరించినట్టు భారత కాన్సులేట్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఇందులో విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీలు, బహుళజాతీయ సంస్థలు, టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, టాటా సన్స్ సహా అనేక రంగాల్లోని కంపెనీలలో విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశాలకు సంబంధించిన జాబితాను పోర్టల్ సిద్ధం చేస్తుంది. ఇండియన్ ఎంబసీ చేపడుతున్న ఈ స్పెషల్ పోర్టల్ భారతీయ విద్యార్థులకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.